ఇండియా గెంతి గెలుతుంది పక్కా గెలుతుంది ఒకవేళ గెలపోతే నేను ట్యాంక్ బోట్లు దూకెత్తాను నాకు ఇండియా అంటే ఎరడుకోలో మన సింహం లాంటిది పులి ఒక సింహం ప్రభాస్ ఎన్ని కొడతారు కొట్టాలంటే 100 కొట్టాల కామెడీ చేయొద్దు. అరే రోహిత్ శర్మ ఈ రోజు ఎంత కొడతాడంటావు? రోహిత్ శర్మ కొడితే ఒక 40 కొట్టాల 40. విరాట్ కోహ్లీ అయితే ఒక 50. సచిన్ డబల్ 150 సచిన్ ఇంకా 65 బాళ్ళు. కానీ ఈ రోజు న్యూజిలాండ్ ని ఎట్లా గెలుస్తుంది ఏమంటావు? న్యూజిలాండ్ తోటి ఉంది కదా, ఉన్నా గెలుస్తుంది. ఒకవేళ గెలపోతే నా ప్రాణాలని వదిలేస్తా. మరి అల్లు అర్జున్ పక్క గెలుస్తాడు. దేంట్లో ప్రతి గెలుస్తాడు. ఎంత కొడతారా? మైదు పోతే 150 బాల్ పక్క కొట్టాల. షార్క్ కూడా ఒక 75. న్యూజిలాండ్ వాళ్ళు ఏమన్నారంట, అసలు మీరు మా తోటి గెలవరు, మీ వల్ల కాదు అన్నారంట. వాళ్ళకి వాడికిస్తాను. నూజి వాళ్ళరా మా చరణ్ వాడితే నూజి వీడులారా నూజి వీడు మా చరణ్ అంటే ఏమనుకున్నావు? చిరంజీ అంటే అరే విరాట్ కోహ్లీ అంటే ఏంటనుకున్నావు? ఇది క్రికెట్ గురించి రా. ఒక సింహం ఒక పులి ఒక సింహం ఆడుతుంది. బాలకృష్ణ ఆడితే దడదలు ఆడిపోతా. ఆయన వచ్చిందంటే ఎన్ని మ్యాచ్లు గెలుస్తారు? వచ్చిందంటే బాలకృష్ణ గానీ గేమ్స్ లో ఈ బాలకృష్ణ గానీ ఒక ఆడాడనుకో ఎవరు కూడా ఇండియా పవర్ఫుల్ ఏ పాకిస్తాన్ పనిచేది. జై ఇండియా. విరాట్ కోహ్లీ ఎన్ని కొడతాడు అనుకుంటున్నాను? విరాట్ కోహ్లీ అయితే ఒక 1000 కొడతాడు. ఒక 1000 కొట్టచ్చు, లేదా 2000 కొట్టచ్చు. లోకల్ కాకులు అంటే ఆడితే అలా ఉంటుంది. అట్లానా? కుర్చీ మన వయసు సచ్చలేడా ఆడితే చిచ్చుకోవడమంటే చూడు పిల్లలు అలా ఉంటుంది. ఆడుతుంది వస్తానంటివి నాతో వస్తానంటివి వస్తానంటివి నాతో వస్తానంటివి. లాస్ట్ యూసేకర్ కోడంగాలు ఆడితే ఎట్లుంటది? ఈసకల్ కోడంగా ఆడితే కోడి మీద ఎండుకుంటాడు కదా. అరే ఆయన ఊరా మాసరా ఊరు మన మనసులో కోడి మీద ఎండుకుంటాడు. మరి ఆయన ఆడితే కోయారే కోయి పాట ఆపోయగా 6 పడమంటే